తెలంగాణలో అధికారం చేతికొచ్చి అప్పుడే ఏడాది దాటిపోయింది. అయినా ఏంటబ్బా ఇంకా జగడాలు మొదలు కాలేదనుకుంటున్నారు జనాలు. కొంపదీసి కాంగ్రెస్ పార్టీ మారిపోయిందా, డిస్ప్లేకి కేర్ ఆఫ్ గా తయారైందా అనే అనుమానాలొచ్చాయి. అలా అనుకున్నంతసేపు పట్టలేదు వాటన్నిటి పటాపంచలు చేయడానికి. ఎన్నాళ్ళు కాంగ్రెస్ గురించి అలా అనుకున్నా వాళ్ళంతా ఇప్పుడు సడన్ గా అబ్బే అసలేం మారలేదు వీళ్ళ తీరు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇది కదా అసలైన కాంగ్రెస్ అంటూ ప్రత్యర్థులు సైతం చలోక్తులు విసురుతున్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, హస్తం నేతలు తలో తీరుగా మాట్లాడుతున్న తీరు కూడా కలకలానికి కారణమవుతోంది. అదిగో తల, ఇదిగో తోక. రహస్య మీటింగ్ పై ఎమ్మెల్యేల తలో మాట. డిన్నర్ మీట్ పై కాంగ్రెస్ లో డిషుం డిషుం. ఓ మంత్రికి వ్యతిరేకం, మరో మంత్రికి అనుకూలమా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం రాజకీయంగా రేపుతోంది దుమారం. మామూలు దుమారం కాదు. అమరుల త్యాగఫలంగా ఏర్పడిన తెలంగాణలో ప్రజాపాలన మొదలై ఏడాది గడిచిందంటూ సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ కు ఈ ఇష్యూ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థుల ఆరోపణలు, విపక్షాల విమర్శలు తప్ప పెద్దగా కుదుపులేని కాంగ్రెస్ లో అంతర్గతంగా తొలిసారి రేగిన అలజడి ఇది. 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా డిన్నర్ మీట్లో కలవడం రాజకీయంగా కలకలం క్రియేట్ చేస్తోంది. ఇది కేవలం బిర్యానీ తినేసి 4 సరదా ముచ్చట్లు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసుకున్న మీటింగ్ అయితే ఖచ్చితంగా కాదు అన్నది పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తెలంగాణ గల్లీల్లో ప్రకంపన క్రియేట్ చేస్తున్న ఈ విషయం ఇప్పుడు ఢిల్లీలోని కూడా తాకింది. అయితే ఈ అంశం ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి దగ్గరకు చేరడంతో ఏం జరగబోతుందనే సస్పెన్షన్ ఏర్పడింది. నిజామాబాద్ టు మహబూబ్ నగర్, జడ్చర్ల, వయా నారాయణ ఖేడ్, మహబూబాబాద్, నర్సంపేట ఇలా రాష్ట్రంలోని ఆ మూల నుంచి ఈ మూల దాకా కీలక నియోజకవర్గంకు చెందిన ఎమ్మెల్యేలంతా ఒక్కచోట చేరి ఇలా మంతనాలు చేయడం దేనికి సంకేతం అన్నది ఇప్పుడు రసపట్టు రాజకీయానికి తెరలేపింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కె రాజేశ్వర్ రెడ్డి, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే పటోలా సంజీవ్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఇలా సైలెంట్ గా సమావేశం కావడం తెలంగాణ రాజకీయాల్లో షేక్ చేస్తోంది. అయితే ఇది తిరుగుబావుటనా, బెదిరింపు ధరనా? ఈ ఎమ్మెల్యేల భేటీ దేనికోసమన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదిగో తల అంటే అదిగో తోక అన్నట్లుగా ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ పొలిటికల్ మంటలు రేపుతున్నప్పటికీ అధికార పార్టీలో తలో మాట మాట్లాడుతూ ఉండడం సందిగ్ధతను మరింత వదిలేలా చేస్తోంది. అనిరుద్ రెడ్డి పిలిస్తేనే మిగతా ఎమ్మెల్యేలంతా వెళ్లారనేది స్వయంగా నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చెప్తున్నమాట. రెవెన్యూ శాఖకు సంబంధించిన తన ఫైల్ క్లియరెన్స్ కోసం ఓ మంత్రిని కలిశారని, అది కాకపోతేనే ఇలా చేశారని సంచలన ఆరోపణ చేశారు. దీంతో అందుకేనా వీళ్లంతా గబ్జుబ్గా మీటింగ్ పెట్టుకున్నది అంటూ సరికొత్త చర్చ తెరమీదకొచ్చింది. అయితే అంత సీన్ లేదు, అలాంటి పరిస్థితిలో తాను లేనంటూ సొంత ఎంపీకి కౌంటర్ ఇచ్చారు అనిరుద్. ఆ ఫైల్ ఏదో చూపించాలంటూ సవాల్ విసరడంతో ఈ అంశంలో కన్ఫ్యూజన్ మరింత పెరిగింది. భేటీ అయ్యారు అనుకుంటున్న 8 మంది ఎమ్మెల్యేల్లో అయినా ఈ అంశంలో కరాఖండిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు ఉన్నారా అంటే అది లేదు. ఒకరు నేను వెళ్ళలేదు బాబోయ్ అని చెప్తుంటే మరొకరు వెళ్తే తప్పేంటి అంటున్నారు. ఇక మరొకరేమో అబ్బే ఆయన ఏదో బిర్యానీ తిందాం రమ్మంటే వచ్చాం, అది కూడా పెద్దగా టేస్ట్ ఏం లేదు అన్నట్లుగా సమాధానం చెప్తారు. ఇంకొకరేమో అసలు మీటింగ్ ఏంటి, మీటింగే లేదు, డేటింగు లేదు అంటూ కొట్టి పారేస్తారు. డిన్నర్లో కూర్చుంది మా ఎమ్మెల్యేలేగా, అందులో తప్పు పట్టడానికి ఏముందంటారు ఇంకొకరు. దీంతో అసలు ఏంది గందరగోళం అన్నదే కాంగ్రెస్ శ్రేణులకు అంతు చిక్కడం లేదు. వ్యవహారం ఢిల్లీకి చేరడంతో ఢిల్లీకి ఎందుకు ఇక్కడే తెలుసుకుందామనే రేంజ్లో ఓ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్లో ఏదో గట్టిగానే కాలుతున్న వాసన వస్తోంది. ప్రభుత్వంలో ఒక కీలకమైన మంత్రికి వ్యతిరేకంగానే ఈ ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ జరిగిందన్న వార్తలు దావనలా వ్యాపించిన వేళ ఆ సమావేశం వెనక్కున్నది మరో కీలక మంత్రి అన్న ముచ్చట పెద్ద సంచలనంగా మారింది. ఎమ్మెల్యేల డిన్నర్ మీట్ పై ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చ రాజకీయంగా క్రియేట్ చేస్తోంది. మామూలు ప్రకంపనలు కాదు. ఈ మంత్రికి వ్యతిరేకంగా మీటింగ్ నిజమే అయితే ఆ మంత్రిని ఎందుకు టార్గెట్ చేశారు, దానికి మరో మంత్రి ఎందుకు మద్దతు పలికారు అనే ప్రశ్నలు తలెత్తక మారడం లేదు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేల డిన్నర్ మీట్ పై ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్లో డిషుం డిషుం నడుస్తోంది. దీంట్లో ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం అనేది అంత చిక్కని ప్రశ్నలా మారింది. ఏమీ జరగలేదు సరే, అసలు ఏం జరగకపోతే ఎందుకో అలచడి అనేవారి ఇంకొందరున్నారు. హుటాహుటిన పీసీసీ చీఫ్ స్పందించి ఎమ్మెల్యేలతో మాట్లాడడం దేనికి, ఇన్ఛార్జి దీపదాస్ మున్షి సైతం ఇలా రంగంలో దిగడం దేనికి అనే ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా ఉండలేకపోతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి చేరిన ఈ రచ్చకు ఎలా ఫుల్ స్టాప్ పడుతుంది అన్నదే అర్థం కావడం లేదు.
ఈ అంశంలో ఎవరో జ్వాలను రగిలిస్తే కొందరు ఎమ్మెల్యేలు సమిధులు అవుతున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. అనుకోకుండా దక్కిన అధికారాన్ని ఆస్వాదించకుండా కాంగ్రెస్ బండిని ఇది అదుపు తప్పేలా చేస్తుందనే వాదన వినిపిస్తోంది. ఈ కల్లోల కాంగ్రెస్ కథలో ప్రత్యర్థుల పాత్ర కూడా లేకపోలేదు అన్నది సాధారణ హస్తం కార్యకర్తల ఆలోచనగా తెలుస్తోంది. కొడితే గట్టిగానే కొడతానంటూ అపోనెంట్ అలా అన్నారో లేదో ఇలా ఎమ్మెల్యేలు క్యాంపుగా మారిపోయి కల్లోలం క్రియేట్ చేయడం ఆ ప్రచారానికి కొంతలో కొంత బలమిస్తోంది. ఇది ఇంతటితో ఆగుతుందా? ఇలాంటి ఎపిసోడ్లు మరిన్ని ఉంటాయా అనే విషయాల్లోనూ క్లారిటీ మిస్ అవుతోంది. మొత్తానికి అధికారం దక్కించుకున్నప్పటికీ కాంగ్రెస్ మారలేదా అనే అనుమానాలు మొదలయ్యాయి జనాల్లో. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ మార్కు రాజకీయం కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతల తీరు ఇంతే అన్న ముచ్చట కూడా గ్రౌండ్లో బలంగానే వినిపిస్తోంది. ఒకరిని ఒకరు ముంచేసుకోవడానికి, ఒకరినొకరు కిందకి లాగేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు నిరూపిస్తూనే ఉన్నారు అన్నది ఇప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్చ.